అన్ని డబ్బులో వేయండి, నేను కలుపుతాను. అప్పుడు తలో ఒకటి తీసుకుందాం. సరే. చిన్న ఏం ఆడుతున్నారా? ట్రూత్ అండ్ డేర్ గేమ్ ఆడుతున్నావు అన్నయ్య. ఓ చీటీ తీస్తాలే గాని బాను ఎక్కడుంది? ఆ గదిలో నిద్రపోతోంది. నిద్రపోతుందా? అబ్బా త్వరగా స్లిప్ తీ అన్నయ్య. ఇదిగో ట్రూత్ వచ్చిందనుకో నువ్వు నిజం చెప్పాలి. అదే డేర్ వచ్చిందనుకో మేము చెప్పిన పని నువ్వు డేర్గా చేయాలి. సరేలేరా. డేర్ వచ్చిందిరా, ఏం చేయాలి? మెట్ల మించి కాకుండా పై పట్టుకుని పైకి ఎక్కాలా, లేకపోతే మేడ మించి కింద దూకాలా? అవేం వద్దు. మరి ఏం చేయాలరా? అన్నయ్యతో మన హోంవర్క్ చేయించేద్దామా? వద్దురా, టీచర్ తిడుతుంది. బానక్కని ముద్దు పెట్టుకోమని చెప్దామా? ఎస్, గుడ్ ఐడియా రా. గదిలో నిద్రపోతున్న బానక్కని ముద్దు పెట్టుకోవాలి. ముద్దు పెట్టుకోవడం కుదరదురా. అయితే ఓడిపోయినా నొప్పేసుకో, లేకపోతే 10 గుంజలు తీయాలి. మా అన్నయ్య ఓడిపోడరా. ఈ గేమ్ లో ఓడిపోతే ఇంకన్నిట్లో ఓడిపోతావు. సరేరా, మీరు చెప్పినట్టే చేస్తాను. ఓకేనా? ఏం జరిగింది? మరి నువ్వు నిద్రపోతుంటే రాజన్నయ్య నిన్ను ముద్దు పెట్టేసుకున్నాడు. వాళ్ళు చెప్పేది నిజమా? సారీ, అది పిల్లలు గేమ్. అది కాదు, నాకేం చెప్పొద్దు. నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడే బ్యాడ్ క్యారెక్టర్ అనుకున్నాను. ఏదో ఆపదలో ఆదుకున్నావు కదా అని మీ ఇంటికి వచ్చా. అది అలసుగా తీసుకుని ఇలా చీప్గా బిహేవ్ చేస్తావా? అసలు నా మీద నీకు ఏ అధికారం ఉందని నన్ను ముద్దు పెట్టుకున్నావు? ఒక ఆడపిల్ల నిద్రపోయేటప్పుడు ఇలా చేయడానికి నీకు సిగ్గు అనిపించలేదు? నీతో గుడికొచ్చానని, అవసరానికి మీ ఇంట్లో 2 రోజులు ఉన్నానని నీకు ఇంత లోకైపోయానా? ఇలాంటి పని చేయడం కోసమేనా నువ్వు నా వెంట పడింది? ఒక మంచి అమ్మాయికి అన్నయ్యవి కాబట్టి నిన్ను ఇంతటితో వదిలిపెడుతున్నాను. ఇవన్నీ ఎందుకంటే సంప్రదాయం అమ్మా. ఆడపిల్ల 100 ఏళ్లు ప్రయాణం చేయాల్సింది ఈ పసుపు కుంకాలతోనేనమ్మా. నువ్వు ఆంటీకి బుట్టుబెట్టు. వీళ్ళు బయలుదేరుతున్నారని తెలుసుగా ఎక్కడికెళ్ళా? టైంకి వచ్చాడు కదా, తను బైక్ లో వస్తాడు, మనం వెళ్దాం. అన్నయ్య స్టేషన్కి వస్తున్నావుగా? సరే. దయచేసి స్టేషన్కి రావద్దు. మమ్మల్ని మనశ్శాంతిగా వెళ్ళని ప్లీజ్. రే బాను వెళ్ళిపోతా ఉంటే అలా చూస్తున్నావేంట్రా? ఏం చేయమంటావు? అసలు నువ్వు తనతో ఏం చెప్పలేదా? పోనీ తను ఏమైనా చెప్పిందా? చెప్పింది. ఏం చెప్పిందిరా? స్టేషన్కి రావద్దని. అసలు ఏం జరిగిందిరా? బాను నిద్రపోతోంది. అన్నయ్య బాటా షూస్తో రూమ్లోకి ఎంటర్ అయ్యాడు. అన్నయ్య ముద్దు పెట్టుకుంటున్నాడు. అదేంట్రా, అన్నయ్య తన చేతి మీద ముద్దు పెట్టుకున్నాడు. ఈ క్యాసెట్ చాలు బాను నిజం తెలుసుకోవడానికి. ఏంట్రా ఇదంతా? నీకు తర్వాత చెప్తారా, ముందు స్టేషన్కి వెళ్ళాలి. రే, ఎవరైనా రికార్డ్ చేసింది? నేనే. థ్యాంక్స్ రా, నా లవ్కి లాక్ ఓపెన్ చేసావు. నేను కూడా వస్తాను రా. వెళ్ళొస్తావురా.
నెక్స్ట్ స్టేషన్లో కలుద్దాం. అమ్మయ్యా. ఏంటి కోక్. తెలుసు నా చేతి నుంచి లాక్కొని తాగుతావేంటి? ఏ నోర్మా, ఇందాక నుంచి ఆయాసంతో పరిగెత్తుకొచ్చా. నేను తాగుతానా కోకో? నేను హాయిగా కూర్చున్నా, నువ్వు తాగుతావా? నేనే తాగాలి. లాక్కొని మరీ తాగుతున్నాడు సిగ్గు లేకుండా. ఫీల్ అవుతున్నట్టున్నావు, తీసుకో. ఏంటి నీ ఎంగిల్ నేను తాగాలా? నీ మొఖానికి మహేష్ బాబు చెంగిల్ చేసి ఇస్తాడా? చిచి గేట్ తాగినట్టు తాగుతున్నాడు. తీసుకే. ఖాళీ టీ నాకిస్తావేంటి? నెక్స్ట్ స్టేషన్ వాటర్ అట్టుకొచ్చి ఏమండే కంగారులోనే టికెట్ తీసుకోకుండా ఎక్కే. నెక్స్ట్ స్టేషన్ ఏంటి? పోలీస్ స్టేషన్. నెక్స్ట్ కంపార్ట్మెంటే బెటర్. ఈ టీటీ తిరుపతికే టోకరా ఇస్తావువే? టికెట్ లేకుండా ఎక్కినావు. ఇదేమన్నది బామ్మర్ది బండి అనుకున్నావువే? ఏమ్రా సెంట్రల్ గవర్నమెంట్ మోసం చేస్తావురా? కడుపుకు అన్నం పెడుతున్నావు, మోసం చేస్తున్నావురా? కూసోనికి సీట్ ఇస్తున్నావు, మోసం చేస్తున్నావురా? నీ యవ్వ పండుకోనికి బర్త్ కూడా ఇస్తున్నావు, మోసం చేస్తున్నావురా? నీ యవ్వ నువ్వెందుకురా మమ్మల్ని మోసం చేస్తున్నావు? అంటే సెంట్రల్ గవర్నమెంట్ కి ట్రైన్ లేదు తప్ప బ్రెయిన్ ఉండవు అనుకుంటున్నావురా? నీ యవ్వ కడువే. బాబోయ్, లైఫ్ లో ఫస్ట్ టైం ఒక ఆడదాన్ని చూస్తుంటే భయం వేస్తుంది. ఎవరిరా నీకు అక్క? మళ్ళా గిట్లా అక్క అని పిలిచినవనుకో బొక్కలు ఎరగొడతా బేట. ఏమ్రా టికెట్ లేకుండా కళ్ళబడు మళ్ళా వండిలా 2 బోగీలు నడవబెట్టి ఒత్తి సంపుత నాకు కొడక. ఏమనుకుంటున్నావు? అసలు ఈ టీటీ తిరుపతి అంటే ఏమనుకుంటున్నావురా నువ్వు? కిరణ్ బేడి మాలూమ్ హే, పూలన్ దేవి మాలూమ్ హే. అసొంటి దాన్ని రా నేను అంటే బందిపోటాడుగా. ఎవర్రా కూత కూసింది? యవ్వా దీన్ని దొరికితే మామూలు కొట్టదు. ఈడేంటి ఇలా అవుతున్నాడు? అయ్యి బాబాయ్. టికెట్ లేకుండా సైన్ పోతావురా? టికెట్ లేకుండా హోటల్ తింటావురా? టికెట్ లేకుండా ఎలక్షన్లో నిలబడతావురా? గట్లని ఈ రైలు టికెట్ ఎందుకు కొనవు బే? నక్కరాలు చేస్తున్నావా? నీ అయ్యే జాగిర్ అనుకున్నావా? నీ యవ్వ తొక్కుతా. అజ్జి బాబోయ్, దీన్ని దొరికితే చంపేసేలా ఉంది. ఇప్పుడు ఎలాగా? ఏం చెయ్యాలి? ఒరేయ్, వైట్ అండ్ వైట్ సింహాచలం, ఈ ఒక్క రోజుకి నువ్వు బ్లాక్ అండ్ వైట్ సింహాచలమే ఫీల్. ఓకే. తొలి వలపే తెలిపే చిలిపే సిగ్గేలనే చెలి చిగురు తొడిగే వగల మొక్కేలనే. ఐ లవ్ యూ వారిక. ఎవనివరా నువ్వు? మూగోనివా? అవునక్క. అమ్మని అమ్మ నక్కరాలు చేస్తున్నావు బే. అబద్ధం ఆడతావు, చమడాలు వలుస్తా బిడ్డ. తుడుచుకున్న వాళ్ళు టికెట్లు ఏం తీసుకుంటారక్క? ఈయనతో పాటు నువ్వు కూడా కూర్చో. టికెట్ లేదు, సీట్ కావాలి నీకు. కూర్చో, నీ తల్లి నీ సంగతి చెప్తా. అక్క ఈయన కొట్టినట్టు నన్ను కూడా కొడతావా అక్క? అట్లెట్లా కొడతా? వాని పర్సనాలిటీ దాకా వాణి కొట్టినా, నీ పర్సనాలిటీ దాకా నిన్ను కొడతా. అక్క ఓ 5 నిమిషాలు కూర్చుని వెళ్ళిపోవచ్చా అక్క? తెల్లారనగా చెప్తా, 8 నిమిషాలు కూర్చోవాలను. నువ్వెన్నైనా చెప్పవే. రాజు పద్ధతైన కుర్రోడు. అతని ప్రవర్తన నాకు బాగా నచ్చింది. నువ్వు ఎప్పుడూ ఇంతేనమ్మా. ఎవరినైనా నమ్మావంటే వాళ్ళ గురించి ఏం చెప్పినా వినవు. అది కాదే. ఈ క్యాసెట్ మామగారు ఎదురుగా భావనకి ఇవ్వడం బాగుండదు. సపరేట్గా ఇద్దాం. Hey, sweetie, please.